హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ వరకు ఈ టాస్క్ వరకు అయితే ఖచ్చితంగా గీతునైతే అప్రిషియేట్ చేయాలి. ఆమె గనక వేరే కంటెస్టెంట్స్ బొమ్మలు తీసుకోవాలి, అందులో పడేయాలి అలా ఫౌండ్‌లో అని అనుకోకపోతే, మిగతా వాళ్ళందరూ కూడా కామ్‌గా ఎవరు బొమ్మలు ప్రొటెక్ట్ చేసుకునేటట్టు ఉండేవారు తప్ప, ఊయల్లో వేసేటట్టు ఉండేవారు తప్ప, పక్క వాళ్ళది కూడా తీసి పడేసి కాంపిటీషన్ తగ్గించుకోవాలన్న స్ట్రాటజీ లేకపోదును. సో, గీతు అప్రిషియేషన్ ఆ లీడ్ వల్ల గేమ్ అయితే మంచి కిక్ వచ్చింది, మజా వచ్చింది, ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అందింది అనిపించింది. గీత ఏమో శ్రీహాన్ బొమ్మలేపేసింది. అట్లాగే ఇంకొకటేమంటే అరోహి రేవంత్‌ని బ్లేమ్ చేద్దామని ఆవేశంతో ఆలోచన తగ్గిపోయి ఆవేశం ఎక్కువైపోయి తనే ఆడియన్స్ దృష్టిలో బ్లేమ్ అయిపోతుందని క్లియర్‌గా ఆ సీన్ కూడా మీకు పాయింట్ టు పాయింట్ చెప్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకు ఆవేశపడిపోతుంది? ఒక క్షణం ఆలోచిస్తే ఆగి ఉండేది. విషయం అయితే అర్థమయ్యి ఉండేది. సో, అది కూడా సీన్ టు సీన్ చెప్దాం. నెక్స్ట్ గీతు శ్రీహాన్ బొమ్మ అయితే లేపేసింది. అట్లాగే రాజశేఖర్ ఏమో ఆదిరెడ్డి బొమ్మ లేపేశాడు. బట్ ఆయన కూడా అలర్ట్ అయ్యి వెంటనే లేచి అడగడంతో ఆయన బొమ్మ అయితే ఆయన కాపాడుకున్నాడు ఆదిరెడ్డి. అట్లాగే శ్రీహాన్ రాజశేఖర్, అర్జున్ బొమ్మ అయితే ఇద్దరు కలిపి శ్రీహాన్, రాజశేఖర్ కలిపి అర్జున్ బొమ్మ అయితే లేపారు. అయితే ఇక్కడ శ్రీహాన్ ఏంటి గీతు బాలాదిత్యదో ఎవరిదో కానీ గీతుదో లేకపోతే బాలాదిత్యదో కానీ తన దుస్తుల్లో పెట్టుకుంది. దుస్తులు వద్దన్నారు కదా బిగ్ బాస్ అంటే బిగ్ బాస్కి చెప్తారు. అయితే ఆ విషయం అందరికి తెలుసు. గీతు బాలాదిత్యదే దాస్తుంది, తనది స్టోర్ రూమ్లో పెట్టిందనే విషయం తెలియదు కానీ ఈమె దగ్గర ఉన్న బొమ్మ అయితే మాత్రం బాలాదిత్యదే. ఆ బొమ్మ పట్టుకుని గేమ్ ఆడుతుందనే విషయం అయితే ఐడియా ఉంది అందరికి కూడా, హౌస్ మేట్స్ అందరికి కూడా. అట్లాగే గీత ఏంటంటే ఆమె బొమ్మ రేవంత్ స్టోర్ రూమ్ నుంచి తెచ్చి ఆమెనైతే లేపేశాడు. కుంటుతున్న మొత్తానికి పరిగెత్తుకెళ్ళి ఆ లాస్ట్ అండ్ ఫౌర్లో అయితే పడేశాడు. అంటే ఇంక వీళ్ళ ఈ బొమ్మలో తీసుకుని పడేసేదాట్లో శ్రీహాన్ అర్జున్ది అయితే తీసి పడేస్తాడు కదా. బట్ అర్జున్ అయితే ఇక్కడ ఫీల్ అవుతాడు, హర్ట్ అవుతాడు. ఏంట్రా ఇది ఎట్లా చేసావేంట్రని. కానీ శ్రీహాన్ది కూడా గీతు తీయడానికి వస్తుందంటూ వసంతి కృష్ణన్ అయితే అర్జున్కి అయితే చెబుతుంది అక్కడ. అవునా అనేసి రెండో వైపు తిరిగి పడుకుండిపోయాడు. పోతే పోయినా నాకెందుకు మా తిరిగా తీసుకుపోనే అనేలాగా పట్టించుకోవాలి, లైట్ తీసుకున్నాడు. కానీ ఇక్కడేమంటాడు, నేను అటువైపు తిరిగి ఉన్నాను, నీ తీయడం నాకు తెలియదు అని అర్జున్ అయితే శ్రీహాన్తో అంటాడు. ఇది అన్ఫెయిర్ అని అర్జున్ కూడా అంటాడు. ఎందుకంటే పట్టుకుని ఉంటే తీసుకున్నావు అని అంటాడు. తనది అర్జున్ నేను అట్లా దాచిపెట్టుకుంటే కాపాడుకుంటే నువ్వు తీసుకుపోయి ఇది అన్ఫెయిర్ అని చెబుతాడు. బట్ తనది కూడా అలాగే తీసేశారని అయితే శ్రీహాన్ అంటాడు. నాది కూడా అట్టగే లేపేశారని. అయితే ఇక్కడ శ్రీహాన్కి అర్జున్ ప్రొటెక్ట్ చేయలేదనే విషయం, అంటే శ్రీహాన్ బొమ్మేమో ఆమె ఎత్తుకుపోతుండేటప్పుడు అర్జున్ ప్రొటెక్ట్ చేయలేదు, వసంతి హెచ్చరించిన శ్రీహాన్ బొమ్మ ఎత్తుకుపోవడానికి వస్తుందని హెచ్చరించినా సరే ఇతను మినిమం ఎఫర్ట్ పెట్టి ఆపేదానికి కానీ ప్రొటెక్ట్ చేయడానికి కానీ ఆ ప్రయత్నం చేయలేదనే విషయం తెలియకపోయినా ఆటోమేటిక్గా కౌంటర్ అయితే పడిపోయారు. అయితే నీది ఎప్పుడు తీసిందో తెలియదు, అటు తిరిగి పడుకున్నా అనేది ఇక్కడ అర్జున్ చెప్పేశాడు. కానీ అతనికి తెలిసి కూడా కోఆపరేట్ చేయాలి. అక్కడ ఆయన అడ్డుకొని ఉండుంటే ఖచ్చితంగా శ్రీహాన్ అయితే ఇతని వరకు వచ్చేవాడు కాదు, 100% వచ్చేవాడు కాదు. అయితే ఇక్కడ అర్జున్ నైట్ పడేసిన అందరూ వేరేటర్ ఏదైతే అర్జున్ అక్కడ శ్రీహాన్ తనకి బొమ్మ విషయంలో కూడా ప్రొటెక్ట్ చెయ్యాలా అంటే చెయ్యాలని లేదు, చేసి ఉంటే అప్పుడు ఆయన బొమ్మ కూడా తీయడానికి శ్రీహాన్ కొద్దిగా ఇష్యూ అయింది కదా. ఆగు అనేసి అందరూ 10 మంది వచ్చి ఆపారు అనుకోండి, లేదా అర్జున వచ్చి ఆపారు అనుకోండి, ఎక్కడికి తీసుకుపోతావు శ్రీహాన్ బొమ్మని. ఒకవేళ అలాగ ఆపి ఉంటే ఖచ్చితంగా శ్రీహాన్ కూడా ఇతను బొమ్మ లేపేసేవాడు కాదు. సో అయితే ఇక్కడ అర్జున్ ఏమి రాంగ్ ఆడాడో తప్పాలంటే కాదు, ఆయన అట్టా వెళ్ళాడు స్ట్రాటజీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి వేరే చెబుతున్నాడు, శ్రీహాన్తో నాకు తెలియదు, నేను అటు తిరిగి పడుకున్నాడు. ఇట్లా చెప్పకుండా అలా మాట మార్చకుండా ఉండాల్సిందో నాకు అనిపించింది. అట్లాగే నైట్ అయితే అందరూ పడేసిన వ్యక్తి రిటర్న్ ఇవ్వాలి. బట్ కానీ అర్జున్కి మాత్రం ఇచ్చారు, ఎందుకంటే ఆయన ఇష్యూ చేశాడు కదా, అది పడేయడం అన్ఫేర్ అని చెప్పి దాంతో ఇచ్చారని అర్థమైంది. అయితే రేవంత్ కూడా ఎవరది గీతు గ్రేట్ అని చెప్పి అంటాడు. ఎవరికి రాత్రి అంతా నిద్ర లేకుండా చేసింది. నిజంగా ఆవిడ అట్లా లీడ్ తీసుకొని చొరవ తీసుకొని ఆడబట్టే మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు గేమ్లో. లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోయేవాళ్ళు చక్కగా. అట్లాగే మీది ప్రొటెక్ట్ చేయలేదు, మీది ఎవరు నేహా చౌదరి వచ్చి అంటది ఎవరితో బాలాదిత్యం, మీది గీతు ప్రొటెక్ట్ చేయాలని కాదు, తనది కాపాడుకోవడానికి మీరు అడ్డు పెట్టుకుంది అనేది చెబుతుంది ఆదిత్యతో గీతు గురించి. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ విషయం అందరికీ తెలుసు. బాలాదిత్య బొమ్మ గీతు వద్ద ఉందని అందరికీ తెలుసు. అయితే నేహ ఎందుకంటే గీతు పట్ల పాజిటివ్గా బాలాదిత్య ఉన్నాడని తట్టుకోలేక ఇలా చెబుతున్నట్టు అనిపించింది. లేకపోతే అంతకంటే రీజన్ కనిపించలే. అట్లాగే రేవంత్ మళ్ళీ ఇక్కడ తర్వాత టాస్క్ ఆడుతూ ఉంటారు కదా, నువ్వు కావాలని కీర్తికి చెప్పు షీని నెట్టేయమని. షీ అంటది, అన్నావు అనేసి అంటది ఆవిడ. బట్ అక్కడ ఆయన అనేది ఏంటి, నేహా చౌదరికి అర్థం కానిది ఈయన అనేది షీల్డ్తో నెట్టాలని అన్నాను అతను అంటాడు. అంటే ఇక్కడ బయాస్డ్గా ఉన్నామన్నాడా నేహా చౌదరి అంటుంది. ఆయన చెప్పింది షీల్డ్తో నెట్టేయండి, ఈమెకు వినిపించింది షీని నెట్టేయమని అన్నావు అని చెప్పి కీర్తికి చెప్పావు అని అయితే వినయ్ సుల్తాన్కి అయితే సపోర్ట్ చేస్తామన్నట్టుగా మాట్లాడుతుంది లైవ్లో కూడా ఇక్కడ కూడా. అయితే ఇలా ప్రతి సీన్లో కూడా అవసరం ఉన్నా లేకపోయినా నేహ ఎందుకంటే కంటెంట్ కోసం నేను ఒక స్టాండ్ తీసుకుంటున్నాను సుమి అని చెప్పడానికి ఇట్లా ప్రయత్నం చేస్తుందేమో అనవసరమైన సీన్లో కూడా నాకు అనిపించింది. ఇక తర్వాత ఇంకోటి ఏంటి, ఫైమా ఏడుపు.
ఎందుకంటే ఆ రింగ్‌లో ఉండే వాళ్ళకి కింగ్ అనే టాస్క్ వచ్చింది కదా! ఆమె ఔట్ అయిపోయింది. చేత్తో నెట్టకూడదంటే నెట్టింది. మరి ఔట్ అయిపోయింది. బయటకొచ్చేసింది. అయితే అక్కడ ఏమంటది, నేనే కాదు అందరూ కూర్చున్నారు. కానీ ఫైమా లే అన్నాడు. నన్ను కూర్చోనివ్వలా, పడుకోనివ్వలా, రెస్ట్ తీసుకోనివ్వలా, బ్రీతింగ్ కూడా తీసుకోనివ్వలా. నన్ను మాత్రమే టార్గెట్ చేశాడని మాదిరిగా ఆవిడైతే అంటది. టార్గెట్ చేశాడన్నట్టు మాట్లాడింది. కానీ ఇది కరెక్ట్ కాదు. నేను లైవ్‌లో కూడా చూసాను. ఆల్రెడీ ఒక వీడియో కూడా పబ్లిష్ చేశా. వాళ్ళకి ఊపిరి ఆగిపోద్దేమో అన్నట్టు వాళ్ళు అలిసిపోయి ఉంటే అక్కడ టైం లేదు. ఈ టాస్క్ 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, 10 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి లేదు. చివరి వరకు ఎవరుంటే వాళ్ళే రింగ్‌లో ఉండేవాళ్ళు విన్ అని చెప్పినా గాని, ఈయనేమో తొందర పెట్టి తన సహజ సిద్ధమైన నేచురల్‌గా ఆయన సహజ స్వభావానికి తగ్గట్టుగా అందరిని ఫాస్ట్ అని ఫైమానే కాదు అందరిని తొందర పెట్టాడు. ఒక దశలో నాకు చిరాకేసింది. ఏంటి ఇంతలా ఇరిటేట్ చేసేస్తున్నాడు ఈయన, ఎందుకు అంత తొందర పెడతాడు? వాళ్ళు ఊపిరైనా తీసుకున్నవాడు ఇతను ఊపిరి తీయకుండా వాళ్ళని ఊపిరి తీయకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. నేను గత వీడియోలో కూడా అదే చెప్పా. అంతలా ఎందుకు ఇతనికి తొందర, ఇతడు సహజ స్వభావంతో ఇట్లా ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పి. సో అందరిని అయితే అట్ట పెట్టాడు. అయితే ఇక్కడ ఫైమా చెప్పినట్టుగా ఆడితే ఫెయిర్‌గా ఆడాలంటది కదా! నిజమే. మొన్న ఆవిడ ఫెయిర్‌గా ఆడింది. ఎక్కడ నెహత్ చౌదరికి 2 బాక్సులు ఒకేసారి ఓపెన్ చేసావు. సో అట్లా చేయకూడదు అని ఛాన్స్ ఇవ్వలే. ఆ రోజు బతిమలాడినా సరే ఇవ్వలే. డైరెక్ట్‌గా కెప్టెన్సీ టాస్క్‌లోనే. కెప్టెన్సీ కంటెండర్‌గా కూడా కాదు. ఇప్పుడు ఇంకా కెప్టెన్సీ కంటెండర్‌గా ఎలిజిబుల్. అప్పుడు కెప్టెన్ కంటెండర్‌గా ఎలిజిబుల్ అయిన టాస్క్‌లు ఆవిడ ఇవ్వలే. సో ఫెయిర్‌గా ఆడితే ఎవరైనా సరే ఆడియన్స్ కూడా రీచ్ అయితారు, కనెక్ట్ అయితారు. బట్ బ్లేమ్ గేమ్ ఆడితే మాత్రం కనెక్ట్ అవ్వరు. ఆడియన్స్‌లో సానుభూతి కూడా రాదు. నిన్న ఆమె బ్లేమ్ గేమ్ ఆడింది. ఆవిడది కాకపోయినా అతడు బతిమలాడినా తన ఫ్రెండ్స్, తన గ్రూప్ మేట్స్ ఎవరైతే ఉన్నారో చంటి అండ్ అరోహికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు విన్ అవ్వాలనే ఉద్దేశంతో ఇతడు బతిమలాడుతున్న ఈ లోకంలో లేనట్టు అసలు విననట్టు వినిపించుకున్నట్టు అట్లా ఉండిపోయింది. సో అందువల్ల ఈరోజు ఇప్పుడు ఇక్కడ రేవంత్ కూడా అట్లా చేసేదేమో అని అనుకోవచ్చు. అయితే ఇట్లా సీన్స్ వల్ల ఫైమా నిన్న అట్లా చేయడం వల్ల ఈరోజు అట్లా చేయడం వల్ల ఆవిడకి సింపతి అయితే రాదు. ఖచ్చితంగా ఆడియన్స్కి అయితే ఆవిడ మీద ఒక పాజిటివ్ వైబ్ రాదు. నేను నువ్వు అట్లా చేసి ఈరోజు ఎట్లా అయింది అంతే కదా రెడీతో వస్తుందని అర్థమవుతుంది. ఇంకా తర్వాత ఏంటి, ఈ అమ్మాయి ఎవరు, వసంతి. ఈ అమ్మాయి పేరు ప్రతిసారి కన్ఫ్యూజన్ నాకు. ఏమైనా చేస్తే ఒక బలమైన ముద్ర ఉంటే టక్కున గుర్తుండేది. అందుకే అసలు ఆ పేరేంటి, వసంతయ్య, వసంత కృష్ణమోహన్ ఎట్లా కన్ఫ్యూజ్. అయితే రేవంత్ తనను మేకప్‌తోను ఎప్పుడు మేకప్ అనే అన్నాడు. ఎప్పుడునా ఏమది మేకప్ ఎప్పుడూనా అన్నాడంట. దాని గురించి అయితే వసంతి హర్ట్ అయితే అవుతుంది. పైగా ఎనయ్య స్ట్రాంగు అని రేవంత్ నా దగ్గరికి వచ్చి అంటున్నాడు. ఎందుకట్ట అనడం? అయితే ఈమెకైతే నామినేషన్‌కి అయితే ఒక రీజన్ దొరికేసింది. అయితే ఇక నేను కూడా ఏమంటానంటే, ఖచ్చితంగా ఈ విషయంలో రేవంత్‌దే తప్పు. ఆవిడ మేకప్‌తో ఉంటే ఇతడికెందుకు? మేకప్ వేసుకోకపోతే ఇతడికెందుకు? కొన్ని విషయాల్లో పైగా ఇలాంటి సెన్సిటివ్ విషయాలు పర్సనల్ విషయం అది. మేకప్ వేసుకుంటే ఈయనకేమైనా ఇబ్బందా? వేసుకోకపోతే ఇబ్బందా? కదా! కొన్ని విషయాల్లో అయితే జోక్యం చేసుకోకూడదు. పర్టిక్యులర్‌గా ఇలాంటి విషయాల్లో అస్సలు వేలు పెట్టకూడదు. సో, మిడ్‌నైట్ కూడా నేను ఎంతసేపు మేకప్పు నీకెంతసేపు మేకప్ అనేది అన్నాడు. నేను కూడా చూసా. గేమ్ ఆడి నీ గురించే చెబుతున్నా అంటాడు. ఈయనకి ఎందుకు ఇవన్నీ? ఇక్కడ విచిత్రం ఏందంటే కొన్నిటిలో వేలు పెట్టకూడదు. వేలు పెడితే ఇలాగే నామినేట్ అయితా ఉంటారు. రీజన్స్ చెబుతా ఉంటారు. ఈయన పని చూసుకోవచ్చు కదా అని తిరిగి అనిపించుకునే పరిస్థితి వస్తది. అయితే ఇక్కడ విచిత్రం ఏందంటే ఈ సీజన్‌లో ఈయనకేమో రేవంత్‌కేమో బాలాదిత్య, ఆదిరెడ్డి క్లాసులు పీకుతున్నారు. ఇతడేమో ఫైమా, వసంత్‌కైతే క్లాసులు పీకుతాడు. వసంతి ఏమో ఫైమాకైతే క్లాసులు పీకుతది. అట్టా చూస్తుంటే మొత్తానికి ఇలా ఒకరికొకరు క్లాసులు పీక్కోవడం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటేమంటే రేవంత్ కూడా ఒక బోలా శంకర్ టైప్ అనిపిస్తున్నాడు. అవతల వారు ఎవరైనా కొద్దిగా పొగిడారు, ఇతడితో పాజిటివ్‌గా మాట్లాడారు, కొద్దిగా పాజిటివ్ వైబ్ అనిపించిందంటే చాలు వెంటనే ఎళ్లి వాళ్ళలో మార్పులు, చేర్పులు మీరు మార్చుకోవాల్సినవి కొత్తగా నేర్చుకోవాల్సినవి అన్నట్టు క్లాసులు పీకిస్తా ఉంటాడు. వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చినట్టు చెబుతా ఉంటాడు. ఈ చెప్పడాలే పట్టించుకోవడం మానేయాడాలే అదుపులో పెట్టుకుంటే బెటర్. మన పనేదో మనం చూసుకుంటే బెటర్. అయితే నాగార్జున కూడా పక్కోడి క్లాసులు పీకడానికి వచ్చారా? మీ ఆట మీరు ఆడడానికి వచ్చారా? అని క్లాసులు వీళ్ళందరికీ పీకితే తప్ప అందరికీ ఓవరాల్‌గా ఒక కోటింగ్ ఏస్తే మీరు క్లాసులు పీకడానికి వచ్చారా? నువ్వు ఆయనకి, నువ్వు ఈయనకి, నువ్వు ఈమెకి, ఆమె నీకు ఇట్టవన్నీ ఆపేసి మీ ఆట మీరు ఆట ఆడుకోండి. కౌన్సిలింగ్‌లు, మోటివేషన్ క్లాసులు, ఈ క్లాసులు పీకడాలు వద్దు అని చెబితే తప్ప ఇవన్నీ ఆగవని నాకైతే అనిపిస్తుంది. ఇక అర్జున్‌ని కూడా నామినేట్ చేయడానికి ఆరోహికైతే చాలా స్ట్రాంగ్ రీజన్ దొరికేసింది. అంటే ఏమంటే అర్జున్‌కి రేవంత్ కళ్ళతో సైగ చేశాడని సూర్య చంటితో అంటాడు. అభినయ్ కూడా ఓకే. ఆ స్టాండ్ మీద నువ్వు ఉండని ఆమెను అనడం. అట్టగా వీళ్ళంతా కూడా అంటారు. అయితే ఇక్కడ దాని గురించి అంటారు. అయితే రేవంత్, అర్జున్ కలిసి సైగలు చేసుకున్నారు. ఆ ఒక్క పాయింట్ అదొక్కటే చాలు చెప్తా చూడు పెద్ద రాడ్ దింపి వదిలేస్తా అని ఎవరంటారు? ఈ అమ్మాయి. ఏ అమ్మాయి? ఆరోహి అంటది. ఇలాంటి రాడ్ దింపేస్తా డైలాగులతోనే బయటైతే ఈ అమ్మాయికి ఎవరది రేవంత్ గురించి అంటా ఉంటదనమాట. అర్జున్ గురించి అర్జున్‌తో వీళ్ళిద్దరు సైగలు చేసుకున్నారు గనుక సో పెద్ద రాడ్ దింపేస్తా, వదిలేస్తా అని చెప్పేసి. సో సైగలు చేసుకున్నారు. ఇలాంటి ఈ రాడ్ దింపేస్తా, లెక్క తేల్చేస్తా, అంత చూసేస్తా ఇలాంటి డైలాగులతోనే ఆయనైతే బయట
హీరోని అయితే చేసేస్తున్నారు అనిపిస్తుంది. ఇక దీని తర్వాత పెద్ద కాన్వర్జేషన్ ఇది క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా సీన్ టు సీన్. నేను స్టార్టింగ్ చెప్పింది కూడా ఇదే. ఆరోహికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అంతా అయిపోతే తర్వాత మళ్ళీ మొన్న సేమ్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఎవరైనా సూర్య నీ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ కాదని 3 రోజులు గగ్గోలు పెట్టి తర్వాత నువ్వు నన్ను ఫ్రెండ్ కాదని చేసి మళ్ళీ ఎంతలా బాధపడిందో, మళ్ళీ ఆ సీన్ రివర్స్‌లో వచ్చిందో, సేమ్ ఈరోజు కూడా అలాగే ఎంత బ్లేమ్ అతను బ్లేమ్ చేయాలి ఆమె ఎట్టయిందని సీన్ టు సీన్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్లియర్‌గా చూడండి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. రెండే అర్జున్ పంపేద్దామని నువ్వు అన్నావు అని ఆరోహి రేవంత్‌ని బ్లేమ్ చేసే సీన్ అయితే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అసలు అతను అనని మాటను పట్టుకొని ఆమె చేసిన వీరంగం చూస్తే నాకైతే ఇలా కూడా బ్లేమ్ చేయొచ్చా అని ఆశ్చర్యం అనేది కలిగింది. వాస్తవంగా ఇక్కడ ఏమైతది? రేవంత్ అన్నదేంటి? దానిని అరోహి ఎలా మార్చిందని చూస్తే, అరోహి అడ్డంగా బుక్ అవ్వడం కూడా ఖాయం. ఈ సీన్ కూడా మన నామినేషన్‌లు ఎట్టా అంటే ఆయన పేరేంది? చంటి. చలాకి చంటి గీతతో సంస్కారం అనే పదం వాడేసి, అనేసి అయ్యో! నేను అనలేదు, నేను అన్నానా అని మొన్న అన్నాడు గదా! దాని మీద పెద్ద మీమ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి గదా! మాట మార్చేసాడని చెప్పేసి. సో, బయట చూసే వాళ్ళ దృష్టిలో ఆయన ఎట్టయితే ఆ మాట అనేసి అల్లదిన బిస్కెట్ అయ్యాడో, సో, ఇది కూడా అంతకంటే పెద్ద బిస్కెట్ అయ్యేలాగా ఈరోజైతే సీన్ జరిగింది. ఏం జరిగిద్దంటే ఇక్కడ రేవంత్ ఏమంటాడంటే, "నువ్వు నలుగురం ఆడదాం, అర్జున్ ఓడిద్దాం అనుకున్నావు. ఫస్ట్ ఇనిషియేట్ చేసిందైతే నువ్వే. లీడ్ తీసుకున్నది నువ్వే." అంటే లీడ్ అనే పదం వాడలేదు గానీ, ఇనిషియేషన్ అయితే నీదే. అయితే అది మీ నలుగురు అనుకుని మనం ఇలా అర్జున్ చేద్దామని ఒక్క నిమిషం ఇలా రండి, రండి అని చెప్పి సీక్రెట్‌గా నువ్వేం చేయలే. మనం చేద్దామని ఇనిషియేషన్ నీదే. బట్ ఇలా మనం సీక్రెట్‌గా ఏదో గుడి పుటానిలో మాట్లాడుకొని చేద్దామని నువ్వు అనుకోలే. పబ్లిక్‌గానే నువ్వు అందరి ముందు చేద్దామని అన్నావు అంటూ రేవంత్ అనబోయే లోపే అంటే పబ్లిక్‌గానే నువ్వు అందరి ముందు అని రేవంత్ అంటుండగానే మధ్యలో ఇక్కడికి సీన్ కట్ అయితే మధ్యలో ఎందుకు కట్ అయిందంటే కట్ చేసింది ఎవరు? షాని. పానకంలో పుడకంటారు కదా! అట్టా ఆ పక్కనే కూర్చొని షాని కల్పించుకొని ఆరోహికి సపోర్ట్‌గా మాకు వినబడలేదు అంటూ ఆయన దూరాడు. ఇంకేముంది ఆరోహికి వెంటనే మళ్ళీ ఆలోచన తగ్గిపోయింది. అరుపులు ఎక్కువైపోయి ఆవేశం వచ్చింది అనే విషయం ఈ సీన్‌లో అయితే ఈ వారంలో మనం చాలా సార్లు చూసాం. ఈ సీన్‌లో మరోసారి అయితే చూసాం. ఇలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు. అందుకే ఇంక పెద్దగా నోరేసుకొని పెద్దగా మాట్లాడేసి నోటికొచ్చినట్టయితే మాటలైతే మాట్లాడేసింది. షాని మాకు వినబడలేదు అనగానే రెచ్చిపోవడం అయితే ఆరంభించింది. ఆయనకు ఒక్కడికే వినబడితే, మీకు మాత్రమే వినబడితే ఇంకెవ్వరికీ వినబడవు అంటూ ఈ యాటిట్యూడ్ మారిపోయింది. అవతల వ్యక్తిని రేవంత్‌ని ఇన్సల్ట్ చేసే మాదిరిగా, ఎగతాళి చేసే మాదిరిగా వెటకారంగా మాట్లాడాడు. దాంతో ఇగో ఇలా మాట్లాడితే నేను వినను, నేను మాట్లాడను, నేను చెప్పను అంటే ఆయన చెప్పాడు. ఇప్పుడు డిస్కషన్ అవుతుంది. ఆల్రెడీ మిస్అండర్‌స్టాండింగ్ ఉన్నాయా లేకపోతే టెంపోలో ఆవేశంలో ఉన్నాడు. కూర్చొని కూల్‌గా మాట్లాడి క్లియర్ చేసుకోవాలి గానీ, ఆయన ఒక హింట్ సపోర్ట్ వచ్చాడు కదా అని ఎవరైనా షాని వచ్చాడు కదని అసలు వదిలేసి కొసరబట్టుకొని ఇంకా అవతల కంటెస్టెంట్‌ని ఇలా ఇన్సల్ట్ చేసే మాదిరిగా వెటకారంగా, ఎగతాళిగా మాట్లాడితే రియాక్షన్ కూడా సేమ్ అదే మాదిరిగా వస్తాయి. అయితే మీరు బ్లేమ్ చేస్తున్నారు రేవంత్ గారు. నేను ఇనిషియేట్ తీసుకున్నంత వరకు ఓకే. బట్ మీరు ఒక వర్డ్ అయితే తప్పన్నారు. రెండే అందరం కలిసి అర్జున్‌ని పంపించేద్దామని నేను అన్నాను అని మీరు అంటున్నారు. అలా అనడం రాంగు అంటుంది. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ వర్డ్ ఎవరు అన్నారు? రేవంత్ ఇదే అడుగుతున్నాడు. అసలు ఆ వర్డ్ ఎవరన్నారని అంటున్నా వినిపించుకోకుండా, ఆ వర్డ్ నేను అనలేదు, నేను అనలేదు, నేను అనని వర్డ్‌ని ఎలా అంటారు అని మీరు అన్నారు. అనేసి అయితే ఇక్కడ డిస్కషన్ అయితే రెండే అర్జున్ పంపించేస్తారని మీరు అన్నారు. కానీ అదంతా ఎట్టా మీరేదో సీక్రెట్‌గా ప్లాన్ చేసుకున్నానులే పబ్లిక్‌గానే అనుకున్నారు, చేసుకున్నారు అని చెబితే ఇక్కడ ఆరోహి ఏమో చంద్రముఖిలా మారిన గంగలా మారిపోయి ఊగిపోయింది. అసలు నేను అనని ఒక మాటను అంటూ ఆమె అరవడం చూస్తే అసలు ఆ మాట నేను అనలేదు తల్లో నా మాట పూర్తిగా విను నా ఉద్దేశం ఏంటి? నా ఇంటెన్షన్ ఏంటి? నేను చెబుతున్న సెంటెన్స్ ఏంటి? పూర్తిగా వినవా? వినకుండా ఏంటని సరే ఆవిడ వినే పరిస్థితి లేదు. ఆ మాట ఎలా అంటారు? మీరు ఆ మాట ఎలా అంటారు? మీరు చెప్పిందే వేదం కాదు అనేసి ఏదేదో అనేసింది. చివరికి ఫైనల్‌గా ఓకే. బరాబర్ నేనే చేస్తా. నేనే చేసిన. అయితే ఏంది ఇప్పుడు అనడం చూస్తే మరి ఏమనుకోవాలి? మరి ఇదేదో ఫస్ట్ అవును నేను అన్నాను అనేవచ్చు కదా! అని చెప్పాలనుకుని చెప్పనివ్వకుండా, పూర్తిగా వినకుండా, అసలు ఏమైందని అర్థం చేసుకోకుండా అంత ఆవేశంతో ఊగిపోవడం చూస్తే ఈవిడ కరెక్టే. ఇలాంటి సీన్‌లు చూసేటప్పుడు అనిపిస్తుంది. గీతు చాలా బెటరు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇరిటేటింగ్‌గా బిహేవ్ చేసేస్తుంది ఈవిడ కొన్ని సందర్భాల్లో, కొన్ని సీన్స్‌లో తోటి కంటెస్టెంట్స్‌ని అర్థం చేసుకోకుండా. కదా! గీతు టాస్కుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చేస్తుంది, ఆడుతుంది అన్నీ ఉన్నాయి. బట్ ఈవిడతో చూస్తే అంతా గొడవలు, నోరుకి కంట్రోల్ లేకుండా ఏదైనా అనేసే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత నాలుక ఖర్చుకుంటుంది. నేను కూడా నువ్వే ఇనిషియేట్ తీసుకున్నావనే కదా అడిగింది అంటే ఇంక వినిపించుకోదు. ఇక్కడ విషయం ఏంటంటే అసలు రేవంత్‌కి సపోర్ట్‌గా ఒక వర్డ్ చెప్పేవాళ్ళు కూడా లేకపోవడంతోనే అరోహి లాంటి వాళ్ళైతే అలా అవుతున్నారని నాకైతే అనిపించింది. అక్కడే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు కీర్తి గాని, షాన్ గాని ఉన్నారు గదా! వాళ్ళు గాని ఎవరు మాట్లాడలే. అతను ఎక్కడ అన్నాడమ్మా నువ్వెందుకు తొందరపడుతున్నావు, ఆవేశపడుతున్నావు అని ఉంటే ఈ ఇష్యూనే ఉండేది కాదు. సో, నిజంగా రేవంత్‌ని హౌస్‌లో హీరోని చేయడానికే ఇలాంటి సీన్‌లన్నీ కల్పించుకొని మరి రోజు రెచ్చగొడుతున్నారని నాకైతే అనిపించింది. అయితే ఇంక నెక్స్ట్ వన్ ఏంటి? ఐస్ క్రీమ్ టాస్క్. ఏమిది? ఐస్ క్రీమ్ టైమ్ ఛాలెంజ్. 2 రౌండ్లలో జరుగుతుంది.
కోన్స్ వాటిపై అరేంజ్ చేయాల్సిన స్కూప్స్ క్రమ పద్ధతిలో ప్లాస్మాపై ఏదైతే విధంగా ఏ ఆర్డర్ అయితే చూపించారో అదే విధంగా 3 కోన్స్పై స్కూప్స్ని అయితే అరేంజ్ చేసిన ఫస్ట్ పర్సన్ కంటెండర్ అవుతారు. రెండో రౌండ్లో ప్లాస్మాపై చూపిన విధంగా పెట్టిన ఫస్ట్ కంటెండర్ అయితే మళ్ళీ కంటెండర్ అవుతారు. ఇక్కడ రూల్స్ ఏమంటే 2 రూల్స్ పెట్టినారు. ఒక్కో కోన్పై కేవలం 3 స్కూప్స్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. 3 స్కూప్స్కి మించి పెట్టడానికి వీలులేదు. ఇవి 2 రూల్స్ క్లియర్. ఎన్ఐ సుల్తాన్ ఇక్కడ సంచాలకుడు అయితే ఫైనల్గా రాజశేఖర్ అయితే పెడతాడు. ఈ టాస్క్ ఫస్ట్ రౌండ్లో విన్ అయ్యాడని అనౌన్స్ చేస్తారు. కానీ అయిపోయినాక మెరీనా వచ్చి రోహిత్ కూడా పార్టిసిపేషన్ చేశాడు కనుక రాజశేఖర్ ఏమో 4 పెట్టాడు, మళ్ళీ తీసేశాడు. ఒక దాని మీద 3 ఐస్ క్రీమ్ కోన్స్ మీద ఒక దాంట్లో 4 పెట్టాడు ఆయన. గ్రీన్ 2 ఎల్లో 2 పెట్టేశాడు. క్లియర్గా నేను కూడా గమనించాను. సో 3 కంటే ఎక్కువ పెట్టకూడదు కదా అని ఆవిడైతే అబ్జెక్షన్ చేసింది. 4 పెట్టాడు మళ్ళీ మార్చాడని చెప్పి. ఎనీవే అక్కడైతే మరి సంచాలకుగా ఆవిడ అది గమనించాలి, అది కరెక్ట్ కాదని పెట్టుంటే రాజశేఖర్ అవుట్ అయిపోయాడు. ఎందుకంటే క్లియర్గా చెప్పారు ఒక్క కోన్ మీద 3 పెట్టాలి, 3 కంటే ఎక్కువ పెట్టకూడదని. సో రాజశేఖర్ అయితే అక్కడ పొరపాటు జరిగింది. ఎవరు గమనించాలి, హౌస్ మెంట్స్ కానీ ఎవరు కానీ. ఫైనల్గా మెరీనా వచ్చిన తర్వాత అబ్జెక్షన్ చేసింది అనౌన్స్మెంట్ అంతా అయిపోయాక. సో సంచాలక నిర్ణయం రైట్ ఆర్ రాంగ్ అని తర్వాత డిస్కషన్ నడుస్తుంది. ఎనీవే పొరపాటు అయితే అక్కడ జరిగిపోయాయి. ఇక నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్స్గా చంటి, ఎనయ్య, రాజ్, సూర్య వీళ్ళు అవుతారు. మరి వీళ్ళలో ఎవరు కెప్టెన్ అవుతారు అన్నది కూడా చూద్దాం. ఇవి ఈ ఎపిసోడ్ హైలైట్స్. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ టాస్క్లో ఎవరు ఎట్లా ఆడారు అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి.